ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. క్రైస్తవ బిడలంగా నిజ దేవుణ్ణి సేవించే వారంగా ఉన్న నీవు నేను అనుదినము మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ చక్కని మాటలు మాట్లాడుకున్నప్పుడు మరి మన దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిస్థితులను బట్టి మనం ఏ రీతిగా ఉన్నామో, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నామా, పాప మార్గంలో నడుస్తున్నామా ఒకసారి గమనించుకోవాలి. మరి లోకానుసారంగా ఉన్నామా, దేవుడు మన పట్ల చేసిన కార్యములను మర్చిపోయి, మన పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను మర్చిపోయి మరలా లోకం వైపు చూసే వారంగా ఉన్నామా ఒకసారి గమనించుకోవాలి. మన కుటుంబంలో ఎన్నో శోధనల నుండి, ఎన్నో శ్రమల నుండి, పాప ఊబిలో నుండి, చీకటి లోకం నుండి మరి ఎంతగానో దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని నీకు నాకు ఇచ్చాడు. మరి మనకున్న ప్రతి శ్రమ నుంచి విడుదల పరిచి మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మన కుటుంబ పరిస్థితులను మార్చివేస్తున్నాడు దేవుడు. మన బిడ్డల విషయంలో కానీ, మన భర్త విషయంలో కానీ, మన కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నాడు. అవి గమనించలేకపోతున్నాము కొందరం. అవి దేవుడు చేసిన కార్యములు మరచిపోయి మరల లోకం వైపు చూసే వారంగా ఉన్నాము. సాతానుడికి అవకాశం ఇచ్చే రీతిగా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ కొంచెం కూడా లోకం వైపు చూడకుండా, సాతానుడికి అవకాశం ఇవ్వకుండా దేవుడు చేసిన కార్యములను గుర్తు చేసుకొని అనుక్షణము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నీవు నేను ఉండాలా. అనుదినము మన విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా ఉండాలా. దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని కొందరికైనా దేవుని సువార్తను ప్రకటించే రీతిగా ఉండాలా. పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుంటూ మరి ఏక మనసు కలిగి మరి జ్ఞానవంతుడివై నీవు మంచి జ్ఞానాన్ని దేవుణ్ణి అడిగి ఆ జ్ఞానాన్ని పొందుకొని దేవుని మాటలు చెప్పే రీతిగా, దేవుని పరిచర్య చేసే రీతిగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎందరో ఉన్నారు. మరి మనము పరిశుద్ధుల్ని పొగిడే రీతిగా ఉన్నాము, విశ్వాసుల్ని బలపరుచుకునే రీతిగా ఉన్నాము. కానీ మరి దేవుడు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు కదా, మరి నువ్వు పాపుల్ని ఎందుకు క్షమించటలేదు? పాపం చేసిన వారిని చూసి అసహించుకునే రీతిగా ఉన్నాము. పాపములు చేసేవారిని, దోషములు చేసేవారిని, నేరములు చేసేవారిని, అబద్ధములు ఆడేవారి గురించి మనం ఏమాత్రము పట్టించుకోవడలేదు. మరి దేవుడు వారి కొరకే వచ్చాడు. నీవు నేను పాపిగా ఉన్నాము, మనల్ని రక్షించి పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తున్నాడు. మరి పాప మార్గంలో ఉన్న బిడ్డల కొరకు మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి గమనించాల. పాపంలో పడిపోతున్నారు అనేకులు. సాతానుడు అనేక రీతిలుగా వారిని పాప మార్గంలో పడవేసి మరి నిత్య నరకానికి వారిని దారి తీసే రీతిగా చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను రక్షణ పొందాము, నీవు నేను దేవుణ్ణి ఎరిగి మరి మనం బ్రతుకులు మార్చిన దేవుని వైపు చూసి పరిశుద్ధంగా జీవిస్తున్నాము. కానీ మరి మనం దేవుని పని చేయడం లేదు. ఒక్కరినైనా పరిశుద్ధమైన మార్గంలో నడిపించే రీతిగా ఉండాలి. తోటి వారిని ప్రేమించే రీతిగా ఉండాలి. వారి పాపములను క్షమించే రీతిగా ఉండాలి తప్ప వారి పాపములను ఎత్తి చూపే రీతిగా, వారి నేరములను, వారి దోషములను, వారు చేసిన క్రియలను ఎత్తి చూపించే రీతిగా ఉన్నాము తప్ప, అరే మరి మీ బిడ్డ ఈ రీతిగా ఉన్నది, మరి ఈ స్థితిలో ఉంది, మరి చక్కని మాటలు చెప్పి పరిశుద్ధమైన మార్గంలో నడిపిద్దాము. మరి దేవుడు కోరుకున్నది కూడా అదే కదా, పాపులను క్షమించే గొప్ప దేవుడు. మరి నేను ఏ పాటి దాన్ని, వారి పాపములు నేను ఎందుకు క్షమించటలేదు, వారి దోషములను నేను ఎందుకు క్షమించటలేదని ఒకసారి ఆలోచించుకోవాలా. నీవు నిత్యరాజ్యానికి వారసులు కావాలంటే నీ శత్రువుని నువ్వు ప్రేమించే రీతిగా ఉండాలి, పాపులను క్షమించే రీతిగా ఉండాలి. మరి ఏ విషయంలో కూడా వారిపై ఎలాంటి మరి నిందలు వేయకుండా, వారు చేసిన గత కాలంలో చేసిన పాపములు, నేరములు, దోషములు ఏలెత్తి చూపి ఇచ్చే రీతిగా నీవు నేను ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించగల హృదయం గలవాడు. పాపుల కొరకే జన్మించాడు, పాపుల కొరకే ప్రాణం పెట్టాడు. పాప భారమును మోసిన నజరేయుడైన యేసు ప్రభు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీవు నేను పాపములను చేయి వారిని క్షమించి వారిని పరిశుద్ధ మార్గంలో నడిపించుటకు చక్కని మార్గాన్ని చూపి వారికి దేవుని మాటలు చెప్తూ వారి కొరకు భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి. నీ తోటి వారిని నువ్వు కనికరించి చూపించే
రీతిగా ఉండాలి, బీదలను కనికరించే రీతిగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో చూస్తుంటే ఎన్నో మరి యుద్ధాలు జరుగుతున్నవి, ఎన్నో మరి వరదలు ముంచేస్తున్నవి, మరి ఇప్పటికిప్పుడు భూకంపాలు కూడా వస్తున్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, రాకడ అతి సమీపంలో ఉంది. మరి అది జ్ఞాపకము చేసుకోవాలా. దేవుడు వస్తున్నాడు ఎప్పటి నుంచో 2000 సంవత్సరాల క్రితం నుంచి రాకడ వస్తుంది అంటున్నారు, కానీ రావడం లేదని నీవు పాపంలో పడిపోవద్దు. ఏ క్షణమునైనా రెప్పపాటునైనా దేవుడు మరి రావచ్చు కదా, దొంగ వలె వస్తా అన్నాడు, రెప్పపాటున వస్తా అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పరిశుద్ధంగా సిద్ధంగా ఉండాలా. నీవు, నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులందరూ, నీ తోటి వారందరూ పరిశుద్ధ మార్గములో నడిచి దేవుని రాకడికి ఎదురు చూసే బిడలంగా ఉండాలా. పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులంగా కావాలని ఒక ప్రయాసం నీలో నాలో కలగాల. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము చూసుకున్నట్లయితే మరి భూకంపాలు మరి రాని చోట కూడా వస్తున్నవి. మరి ఖమ్మం పట్టణంలో మరి ఈరోజు ఉదయకాల సమయంలో మరి ఘోరమైన భూకంపం వచ్చింది. నా జీవితంలో నేను పుట్టినది మొదలుకొని ఈ సమయం వరకు ఎలాంటి భూకంపాలు నేను చూడలేదు. నేను ఫోన్లలో చూస్తూ ఉన్నాను తప్ప నేను నేరుగా నా కళ్ళ ద్వారా జరిగిన విపత్తు నా ఇంటిలో జరిగింది. ఖమ్మం పట్టణంలో నేను ఉంటున్నాను. మరి ఎంతో ఘోరంగా ఎంతో ఆందోళన పడ్డాము. మా కుటుంబ సభ్యులు, మేమున్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా భయపడ్డారు. మరి ఈ రాకడ చూసావా, మరి ఎక్కడో జరుగుతున్నవి సూచనలు, ఎక్కడో భూకంపాలు వస్తున్నవి, ఎక్కడో జనాలు నశించిపోతున్నారు, ఎక్కడో వరదలు ముంచేస్తున్నవి, యుద్ధాలు జరుగుతున్నాయి అని మనం చూస్తున్నాం. కానీ మన దగ్గర, మన ఇంటి చుట్టుపక్కల మనకే జరుగుతున్నవి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని రాకడ ఎంత సమీపంలో ఉందో. మరి దేవుడు గద్దించినట్టుగా ఈ భూకంపాలు కానీ వరదలు కానీ మరి చూసినప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా దేవునిలో బలంగా వాడబడే బిడ్డగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, మనం పరిశుద్ధులమే అని చెప్పుకోవడం కాదు. నిజ పరిశుద్ధత దేవునికి తెలుసు. మన హృదయం ఏ రీతిగా ఉన్నది, మన పరిశుద్ధత ఏ రీతిగా ఉంది, మన నడవడిక ఏ రీతిగా ఉంది, దేవునిలో మరి నిజంగా ఉన్నామా, నిజాయితీగా ఉన్నామా, సమస్తాన్ని చూచుచున్న దేవుడు ఉన్నాడు గనుక నీవు ఏమాత్రం కూడా లోకం వైపు చూడకుండా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నువ్వు దేవుని వైపు చూసే రీతిగా ఉండాలా. రాకడ సమయంలో నీవు పరిశుద్ధమైన బిడ్డగా ఉండాలి. ఎత్తబడే గుంపులో నీవు ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎంతగానో దేవుని నమ్ముకొని ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాము. కానీ మరి నిత్య రాజ్యం కొరకు చూసే రీతిగా ఉండాలి. ఎందరో మందిరానికి వెళ్తున్నారు, ఎందరో ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, గొప్ప ప్రసంగాలు ఇస్తున్నారు, ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు, వారందరూ పరలోకం చేరుతారని ఎక్కడా రాసి లేదు. కనుక పరిశుద్ధత కోరుతున్నాడు దేవుడు. నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి అయినా ఖచ్చితంగా నిజాయితీ కలిగి మరి యథార్థత కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థించే బిడలంగా ఉండాలి. పాపులని రక్షించే రీతిగా మన తోటి వారిని క్షమించే రీతిగా ఉండాలి. పాప మార్గంలో నడిచే వారిని అసహించుకొనకుండా వారిని ప్రేమించి, వారిని ఆదరించి, చక్కని మాటలు చెప్పి, దేవుని ప్రేమని చూపించి పంచి వారిని దేవుని మార్గంలో నడిపించే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈరోజు శాశ్వతం కాదు, ఎప్పుడు ఏమి జరుగునో మనకు తెలియదు కనుక మరి దేవుని బిడ్డలంగా జీవించాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు జరుగుతున్న విపత్తులు ఒక్కసారి నీవు నెమర వేసుకొని జ్ఞాపకం చేసుకో. మనం ఏ క్షణమున ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, మన ఆయుష్ ఎంతవరకు ఉందో తెలియదు, ఏ రీతిగా మనము మరి ఈ లోకమును విడిచి వెళ్ళిపోతామో తెలియదు కనుక మన మరణము మనకి ఏ రీతిగా వస్తుందో తెలియదు. గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు భూమి మీద జీవించిన కాలంలో మరి నీ పరిశుద్ధతని నీవు చూపించుకోవాలి. దేవునికి మరి నీ పరిశుద్ధ జీవితాన్ని చూపించినప్పుడు దేవుడు జీవ గ్రంథంలో నీ పేరుని లిఖించి నిత్య రాజ్యానికి వారసులు చేస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజు నుంచి అయినా ప్రార్థనలో బలంగా ఉండు, విశ్వాసంలో యథార్థతలో బలంగా ఉండు, తోటి వారిని ప్రేమించే రీతిగా ఉండు, బీదల్ని కనికరించే రీతిగా ఉండాలి, పాపులను క్షమించే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఉన్నవారు సహాయం చేస్తున్నారు, కానీ లేని వారి కొరకు ఎవరు ఆలోచించటం లేదు. ధనికులు కొరకే మరి పొగడతల్లో ముంచి వేస్తున్నారు, కానీ పేదవారిని చూసేవారు లేరు. ఈ రోజు నుంచి అయినా నీకు ఉన్నంతలో కొంత మరి కనికరం చూపే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్న నేను మరి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలా.
యథార్థత కలిగి ఉండాలా, నీతి మార్గంలో నడిచే రీతిగా ఉండాలా. మన పరిశుద్ధ జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు వారు కూడా పరిశుద్ధమైన మార్గంలో నడువుటకు మరి ఎంతగానో నీ జీవితం ఉపయోగపడుతుంది. నీవు గొప్ప సాక్షి బిడ్డగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు, నీవు మరణించినప్పుడు కూడా నీ గురించి అనేకులు సాక్ష్యం చెప్పే రీతిగా జీవించాలా. ఇట్టి మాటలు మీరు అర్థం చేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నిత్య రాజ్యానికి మీరు ప్రయాసపడతారని నేను మనవి చేస్తున్నాను. ఈ మాటలు విన్న మీరందరూ గొప్పగా ఆశీర్వదించబడి మీ కుటుంబాలు గొప్పగా జీవ మార్గంలో నడవాలని, మరి నిత్య రాజ్యానికి వారసులు కావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.